చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ ఎలా ఏడుస్తున్నాడు చూడండి. వెయిట్, అసలు ఎందుకు ఏడుస్తున్నాడు? అమ్మ తిట్టింది. పొద్దు పొద్దున్న టీవీ చూస్తే తిట్టరా మరి? అది కూడా స్కూల్ డుమా కొట్టి. వెయిట్, స్కూల్ కు పోలేదా? ఎందుకు పోలేదు? అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒకప్పుడు పండగ అంటే పరమాన్నం పప్పు లాంటి వండుకునే వాళ్ళు. అండ్ అలాంటి పండగ నిన్న విహాన్ చేసుకున్నాడు. ప్రసన్న మామిడికాయ పప్పు చేసింది గాయస్. ట్రస్ట్ మీ, పప్పు చేసింది అనే దానికంటే మ్యాజిక్ చేసింది అనొచ్చు. నెయ్యితో తడకా చేసింది. ఆ సౌండ్, ఆ స్మెల్, ఆ ఎమోషన్, ఆహా. చేసిన తడకాని పప్పులో వేసి ఆ తర్వాత ప్లేట్లో అన్నం మీద పోసి కలుపుకొని నోట్లో వేసాక ఆహా అద్భుతము. ఫస్ట్ బైట్ తినగానే అర్థమైపోయింది ఈ రోజు గిన్నెలు ఖాళీ అయిపోతాయని. అండ్ విహాన్ గారు కూడా అనుకుంటున్నాడు టుడే ఐ డిజర్వ్ హ్యాపీనెస్ అని. ఒకటో రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్. చాలా రోజుల తర్వాత ఇంత టేస్టీ పప్పు తింటుంటే దండయాత్ర చేసేస్తున్నాడు. ఒరే అది పప్పు రా, అలా దండయాత్ర చేయడం తప్పురా అనుకుంటున్నా నేను. తినేదేదో సంతృప్తిగా తినాలి నాన్న అని కుమ్మేశాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే గ్యాస్ ఫామ్ అయిపోయింది. స్కూల్ క్యాన్సిల్ అయింది, టీవీ ఆన్ అయింది. అమ్మ యాంగ్రీ అయింది, టీవీ ఆఫ్ అయింది. మళ్ళీ నువ్వు టీవీ పెట్టావో దెబ్బలు పడతాయని వార్నింగ్ ఇచ్చింది. వాడికి ఏడుపు వచ్చింది. ఆ ఏడుపు నుంచి ఒక ఐడియా వచ్చింది. వాడి తెలివి చూడండి. వాడికి టీవీ ఆన్ చేయడం తెలుసు, ఆఫ్ చేయడం తెలుసు. నా చెయ్యి పట్టుకొని లాగి నాతో టీవీ ఆన్ చేయించాడు. నో రిస్క్ నో స్కోల్డింగ్. అంతా లీగల్ గానే జరిగిపోయింది ఇక్కడ. అంతే కదా అత్తలు, అమ్మకి ఇచ్చిన మాట అయితే తప్పలేదు కదా. నేనైతే ఆన్ చేయలేదు టీవీ. నేను చేసింది కరెక్ట్ అయితే కొట్టండి అత్తలు, నన్ను కాదు లైక్ ని కొట్టండి అత్తలు. అండ్ మీ అందరితో అమ్మ ఒక న్యూస్ చెప్తా అని ఎక్సైటింగ్ గా ఉంది. రేపు చెప్తుందంట. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.